ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మీ ముందుకి ఒక ఇంపార్టెంట్ మెసేజ్ తీసుకొచ్చాను. అదేంటంటే బెట్టింగ్ యాప్స్ గురించి. బెట్టింగ్ యాప్ అనేది ఒక మహమ్మారిగా తయారైంది. తెలుగు రాష్ట్ర ప్రజల్ని ప్రాణాలు హరించే వరకు తీసుకొస్తున్న ఈ బెట్టింగ్ యాప్ జోలికి ఎవరు కూడా వెళ్ళకండి దయచేసి. మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా 180 మంది 120 మంది చనిపోయారనేటువంటి న్యూస్ స్కోరింగ్లో చూస్తూ ఉన్నాము. ఈ బెట్టింగ్ యాప్ వెనకాల పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారని కూడా పేర్లు వినిపిస్తున్నాయి. అందులో వాస్తవం ఎంతవరకైనా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అవన్నీ పక్కన పెడితే మీరు కష్టపడి దాచుకున్నటువంటి పైసాని మీరు దయచేసి ఇందులో ఇన్వెస్ట్ చేయకండి. అలాగే మీ ఆస్తి పత్రాలు, మీ ఇంటిని తాకట్టు పెట్టాలి. వరంగల్ నుంచి రామకృష్ణ ఇంటి పత్రాలు పెట్టి వాళ్ళ బ్రదర్ తీసుకొచ్చేసి బెట్టింగ్ యాప్లో పెట్టారని విన్నాను. సిద్దిపేట నుండి రామస్వామి, ఇలాగా ప్రతి ఒక్కరు కూడా సామాన్యులండి వాళ్ళ ప్రాణాల మీద తీసుకుంటున్నారు. దయచేసి ఈ బెట్టింగ్ యాప్ జోలికి వెళ్ళకండి. ఏదో రాత్రి వరకు, ఒక రాత్రిలో మనం కోటీశ్వర్లం అయిపోదాము అని ఎవరైనా చెప్పారా? అది ఎంతవరకు నిజమై ఉంటుంది? కరెక్ట్ కాదండి. దీనికి దూరంగా ఉండండి. మీరు బ్రతుకుంటే కనుక మీ ప్రాణాలు ఇలువ అంతకన్నా కోటికి 10 కోట్ల రెట్టింపు మీరు సంపాదించవచ్చు. మీ వెనకాల మీ ఫ్యామిలీ ఉంటుంది, మీ తల్లిదండ్రులు బాధపడతారు, మీ బంధుమిత్రులు, మీ స్నేహితులు, మీరందరినీ కూడా షో పెట్టిన వాళ్ళు అవుతారు. దయచేసి ఈ బెట్టింగ్ యాప్ జోలికి వెళ్ళకండి. ఎక్కడో చీకట్లో కూర్చొని ఒక వ్యక్తి ఈ చదరంగాన్ని ఆడిపిస్తూ ఉంటాడు. నైట్కి కోట్లు వస్తాయంటే మీరు నమ్మేస్తారా? ఈ లింక్ డౌన్లోడ్ చేసుకోండి, ఈ మెసేజ్ని ఓపెన్ చేయండి అని ఎవరైనా పంపించినప్పుడు వాటికి దూరంగా ఉండండి. ఈ బెట్టింగ్ యాప్ మహమ్మారి జోలికి వెళ్ళకండి. మీ ప్రాణాలు తీసుకోకండి. మీరు సంపాదించుకున్నటువంటి డబ్బుల్ని దాచుకోండి, అంతేకాని ఈ యాప్ జోలికి మాత్రం వెళ్ళకండి. మీరు ప్రాణాలతో ఉంటే గనక దానికి 10 రెట్లు మీరు సంపాదించుకోవచ్చు. కష్టపడితే ప్రతిదీ మీ సొంతం అవుతుంది. అంతేకాని ఇలాగ ప్రతి అడ్డదారులు కానీ వెళ్ళటానికి మాత్రం ట్రై చేయకండి. థ్యాంక్ యూ.